టాలీవుడ్లో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యే ప్రతి ప్రభాస్ సినిమా మీద ఆడియన్స్కి ఒక ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్, భారీ విజువల్స్, హై బడ్జెట్, భారీ ఓపెనింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా జతవుతాయి. అదే అంచనాల మధ్య వచ్చిన సినిమా ది రాజా సాబ్. ముందుగా ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడితే, ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది మారుతి. కామెడీ ఎంటర్టైనర్ సినిమాల్లో తనకంటూ ఒక స్టైల్ ఉన్న డైరెక్టర్. అయితే మొదటిసారి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో పనిచేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ ఏర్పడింది. హీరోగా ప్రభాస్ కనిపించగా హీరోయిన్గా నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం సినిమా మీద మరో లెవెల్ అంచనాలు పెంచింది. మ్యూజిక్ ఎస్ఎస్ థమన్ అందించగా నిర్మాణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో చేపట్టింది. కాన్సెప్ట్ పరంగా చూస్తే ఇది హారర్ కామెడీ జానర్. ప్రభాస్ కెరియర్లో పూర్తిగా భిన్నమైన ప్రయత్నం. ఫ్యాన్స్కి కూడా ఇదొక కొత్త అనుభవం అవుతుందని భావించారు. ట్రైలర్ వచ్చాక మొదట మంచి రెస్పాన్స్ వచ్చినా సినిమాలో కాంటెంట్ ఎలా ఉంటుందో అనే సందేహం మొదటి రోజే మొదలైంది. ఇప్పుడు అసలు విషయానికొస్తే బాక్స్ ఆఫీస్ రన్. సినిమా ఓపెనింగ్స్ మాత్రం ప్రభాస్ స్టార్డమ్ వల్ల భారీగా వచ్చాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ గ్రాస్ రాబట్టింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద డ్రాప్ కనిపించింది. మొదటి రోజు వచ్చిన పబ్లిసిటీ, ఫ్యాన్స్ హైప్ తర్వాత ఆడియన్స్ టాక్ సినిమా రన్ని ప్రభావితం చేసింది. మొత్తం ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా సినిమా సుమారు 200 కోట్లకు దగ్గరగా మాత్రమే ఆగిపోయింది. ప్రభాస్ సినిమాకి ఇది చాలా తక్కువ రేంజ్. ముఖ్యంగా బాహుబలి, సాహో, సలార్ తర్వాత వచ్చిన సినిమాగా చూస్తే ఇది షాకింగ్ రిజల్ట్. ఇప్పుడు బడ్జెట్ విషయానికొస్తే ఈ సినిమా అంచనా బడ్జెట్ సుమారు 350 నుంచి 400 కోట్ల మధ్య ఉండొచ్చని ట్రేడ్ అంచనాలు. ఇంత భారీ ఖర్చుతో తీసిన సినిమాకి కనీసం 500 కోట్ల గ్రాస్ రావాలి హిట్ అవ్వాలంటే. కానీ సినిమా ఆ మార్క్కి దగ్గర పడకముందే రన్ ముగిసిపోయింది. అంటే ఫైనల్గా ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్టే. డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాక్. కొన్ని ఏరియాల్లో బయ్యర్లు సగం కూడా రికవర్ చేయలేకపోయారని ట్రేడ్ టాక్. అసలు ఎందుకిలా జరిగింది అనే విశ్లేషణ చూస్తే మొదటి కారణం కాంటెంట్ మిస్ మ్యాచ్. ప్రభాస్ ఇమేజ్కి తగ్గ స్టోరీ లేకపోవడం. రెండవది జానర్ కన్ఫ్యూజన్. ఇది పూర్తిగా హారర్ కాదు, పూర్తిగా కామెడీ కాదు. మూడవది ఎమోషన్ కనెక్ట్ లేకపోవడం. నాలుగవది పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసిన ఆడియన్స్కి లోకల్ ఫీల్ రావడం. డైరెక్టర్ మారుతి స్టైల్ చిన్న సినిమాల్లో బాగా వర్కౌట్ అయినా భారీ స్కేల్ స్టార్ మీద అదే టెంప్లెట్ పనిచేయలేదు. ఫ్యాన్స్ మాస్ ఎలివేషన్స్ ఆశిస్తే సినిమా మాత్రం లైట్ టోన్లో నడిచింది. దాంతో రిపీట్ ఆడియన్స్ రాలేదు. ఓపెనింగ్స్ ప్రభాస్ తెచ్చాడు, కానీ లాంగ్ రన్ కాంటెంట్ నిలబెట్టలేదు. ఇదే ఈ సినిమాకి సింపుల్ అనాలిసిస్. మరో ముఖ్యమైన విషయం ఓవర్సీస్ మార్కెట్. ప్రభాస్కి ఎప్పుడూ స్ట్రాంగ్ మార్కెట్ అయినా ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్లోగా ఉండడం సినిమా రన్ని ప్రభావితం చేసింది. అయితే పాజిటివ్గా చెప్పాలంటే ప్రభాస్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఫ్యాన్స్కి నచ్చింది. కొన్ని కామెడీ సీన్స్, పాటలు వర్కౌట్ అయ్యాయి, కానీ మొత్తం సినిమా నిలబెట్టడానికి అవి సరిపోలేదు. ఇండస్ట్రీ పరంగా చూస్తే ఈ సినిమా ఒక పెద్ద లెసన్. స్టార్ పవర్ ఓపెనింగ్ తెస్తుంది, కాంటెంట్ మాత్రమే లాంగ్ రన్ ఇస్తుంది. చివరిగా చెప్పాలంటే ది రాజా సాబ్ భారీ హైప్తో వచ్చినా భారీ హిట్ కాలేకపోయిన పాన్ ఇండియా ప్రయోగం. ప్రభాస్ స్టార్డమ్ ఓపెనింగ్ ఇచ్చింది, కానీ కథ బలం లాంగ్ రన్ ఇవ్వలేదు. అందుకే బాక్సాఫీస్లో ఇది డిజాస్టర్గా కాకపోయినా భారీ నష్టాలతో ముగిసిన అండర్ పర్ఫార్మర్గా గుర్తుండిపోయింది. ఇక ఫ్యూచర్లో ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలు కాంటెంట్ బేస్డ్గా వస్తే ఈ ఫలితం పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్టార్డమ్ తగ్గలేదు, సరైన కథ కోసం ఆడియన్స్ ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు.